హాయ్ నేను సతీష్. ప్రోమో అట్లాగే లైవ్ అప్డేట్స్ ఈ నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్ట్ కంటెంట్ అయితే ఉంది. చాలా అమాయకంగా ప్రియా, శ్రీజ అట్లాగే మాస్క్ మ్యాన్ హరీష్ మన అందరినీ నామినేషన్లో పెట్టాలని ఫిక్స్ అయిపోయారని తెగ బాధపడిపోతూ ఉన్నారు. అందులో తప్పే ఉంది. ఆ ప్రియా, శ్రీజ కరెక్ట్ 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 అంత చించుకోవడం ఎందుకు, అంత బాధపడడం ఎందుకు? మీరు ఉంటే వాళ్ళకి ఏమైనా కంఫర్ట్గా అనిపించిందా? సో ఖచ్చితంగా చేస్తారు, చేయడంలో తప్పేముంది. ఈ 2 వారాలు ఇప్పుడు ఒక్కరోజు కూడా ఒక పూట కూడా గడవక ముందే మీరు ఫుడ్కి ఇబ్బంది పడతా, బెడ్కి ఇబ్బంది పడతా, బెడ్ దగ్గర ఉండే లైటింగ్ వల్ల నిద్ర పడట్లేదని ఇబ్బంది పడతా, ఈ పనులు చేయడానికి అల్లాడిపోతూ ఆ నడుము నొప్పులు, కాలు నొప్పులు, చేతుల నొప్పులు అని చెప్పేసి ఇంత విలవెల్లాడిపోతుంటే 2 వారాలు ఫుడ్ విషయంలో కూడా ఎగ్జాంపుల్ చెబుతా. ఇందాక ఇమాన్యులే ఎవరికి ఏం కావాలిస్తే నాకు అరటి పండు కావాలి, జామ పండు కావాలి అడగొద్దు, ఎవరికి ఏది కావాలిస్తే వచ్చి తినండి హ్యాపీగా అని చెప్పేసి ఆయన చెబుతూ ఉంటే సంజన కూడా అవును తినమండి వదిలేస్తూ వీళ్ళు ఎలాగరా ఉన్నారు అంత కర్ణ కఠోరంగా, అంత రూల్స్ గడిది గుడ్డని చెప్పాను, అంత సీరియస్గా ఎలా ఉండగలరు? కనీసం హ్యూమనిటీ లేదు, మన కోసం కాఫీ కోసం టీ కోసం అంత అల్లాడించారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అంతలా ఇబ్బంది పెట్టిన వాళ్ళతో మళ్ళీ ఆ హార్మోని అంత ఉండాలని కోరుకుంటారా? ఒక హెల్దీ కాంపిటీషన్లోనే ఆడతారు వాళ్ళు. ఇప్పుడు మాస్క్ ఎవరది ఇమాన్యుల్ కావచ్చు, సంజన కావచ్చు, వాళ్ళకి వచ్చినప్పుడు ఆడతారు, అలా ముందుకు వెళ్తారు. ఫైనల్గా వాళ్ళకు క్లారిటీ ఉంది. కానీ వీళ్ళు ఫస్ట్ డే నుంచి కూడా ఏంటంటే వాళ్ళని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అబ్బాబ్బా మీరు ఎవరు రాకూడదు, మీరు అందరూ ఇంట్లోనే ఉండండి, మాకు మేము నామినేషన్లోకి ఉంటాము, మాకు మేము పోతామని ఎవరైనా కోరుకుంటారో అందులో తప్పే ఉంది. ఫిక్స్ చేసుకోవాలనే బిగ్ బాస్ ఇచ్చాడు కదా, అందరిని పెట్టేయండి. పైగా ఇక్కడ ఇంకోటి ఏంటి, ప్రియా అంటుంది ఒక్కరినైనా వదిలేసి ఉండుంటే మీరు చెప్పేదానికి సలాం కొడతామంట. ఫస్ట్ వీక్ సేమ్ అట్లాగా వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ సుత్తి టాస్క్లో కూడా మనల్ని కావాలని అందరినీ పెట్టేసంటే అప్పటికి వాళ్ళకి లైట్ కూడా ఎలగలే. అట్లాగే ఇక్కడ ఇంకోటి బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటి పోనీ ఇప్పుడు ఈ నామినేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఫుల్ క్లారిటీగా డీటెయిల్స్గా అన్నీ చెప్పేస్తా. అసలు ఏం జరిగింది కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది చాలామందికి. ఆ ప్రోమో చూస్తే ఎవరెవరు వచ్చారు, ఎలాంటి ట్విస్టులు ఇచ్చారని కూడా హైలైట్స్ ఉంటాయి. మరి ఇప్పటికీ వీడియో చూసి వాళ్ళు లైక్ చేసేసండి. అట్లాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి, ఎవరు నామినేట్ కావాలని కోరుకుంటున్నారు, ఎవరెవరు నామినేషన్లో ఉండాలి, అవుట్ అవ్వాలని కోరుకుంటున్నది కూడా అట్లాగే లైక్ అండ్ జర్నలిస్ట్ ఆర్టిస్టులో హైప్ కూడా ఇవ్వడం అయితే మర్చిపోకండి. అయితే ఇద్దరిని స్వాప్ చేయమంటే చేసేసారు. ఇంకొకరిని కూడా చేయాలంటే శ్రీజాన్ చేస్తారు కానీ వీళ్ళలో వీరు చేసుకోరు కదా. డీమన్ పవన్ చేసేదానికి లేదు. అప్పటికే హరీష్ని వాళ్ళే నామినేట్ చేసుకున్నారు. ఇక ఉన్నది ఎవరు, ప్రియా, కళ్యాణ్. ఇంకా బిగ్ బాస్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎవరినైనా పోనా శ్రీజ ఏమైనా ముద్దు చేసిందా వీళ్ళతో? అంతకుముందు కూడా వీళ్ళందరినీ నామినేషన్ చేసేటప్పుడు కూడా బిగ్ బాస్ ఒక రకంగా వీళ్ళందరినీ ఫిక్స్ చేయాలని, వీళ్ళు కాదు ఇప్పుడు మీరు అందరూ కలిపి మమ్మల్ని ఫిక్స్ చేసేస్తారు, మమ్మల్ని అందరినీ నామినేషన్లో ఉండాలని మీరు అంతే గేమ్ ఆడేస్తున్నారు మాదిరి. ఇప్పుడు వీళ్ళందరూ చించుకోవాల్సిన పని లేదు. వీళ్ళు కాదు, వీళ్ళకి అవకాశం ఇచ్చి బిగ్ బాస్ అందరినీ నామినేషన్లోకి తేవాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే పోనీ శ్రీజాను వదిలేసి వాళ్ళలో వాళ్ళు వానర్స్లో ఎవరినైనా చేసుకుంటారంటే చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంతకుముందు ఈ టెనెంట్స్ అంతా కలిపి ఆ యాక్టివిటీ రూమ్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు శ్రీజ ఏ ఒక్కరి గురించి కూడా పాజిటివ్గా చెప్పి వాళ్ళు ఉండాలని చెప్పాల. పేరున సంజన గురించి ఇన్ని నెగిటివ్ చెప్పింది, రామురాజుడి గురించి చెప్పింది. వాళ్ళందరి గురించి చెప్పేటప్పుడు ఆమెను ఎట్లా వదిలేస్తారు, ఎందుకు వదిలేస్తారు? అమ్మో మన గురించి అంత నెగిటివ్ చేసి మనల్ని నామినేషన్లో ఉంచాలని అంత తహతహలు ఆడిపోతూ పాయింట్లు పట్టుకుని వేలాడేటప్పుడు మనం శ్రీజాన్ చేయకపోతే ఎవరైనా చేస్తారు, వీళ్ళలో వీళ్ళు చేసుకోరు కదా. సో అదే చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మాస్క్ మ్యాన్ అయితే వాళ్ళ కామనర్సే వాళ్ళ టీమే నామినేట్ చేసింది కాబట్టి మిగిలింది డేమాన్ కెప్టెన్ కనుక ఈ ప్రియా, కళ్యాణ్ ఆల్రెడీ అయిపోయారు కనుక ఈ శ్రీజ వీళ్ళ ముగ్గురు వీళ్ళతో కలిపి చేశారు. అందులో తప్పెట్లా ఉంది? అట్లాగే వాళ్ళు ఏంటంటే ఒక పక్క సరిగా నిద్రలేదు ఉండలేదు అనే విషయం వీళ్ళకే అర్థమైంది. ఒక పూటకే పడుకునేదానికి ఒక రాత్రి పడుకునేసరికి ఇక్కడ లైటింగ్ వస్తుంది, కంఫర్ట్గా లేదు, అక్కడే బాగుంది, అక్కడే బాగుంటుంది అని చెప్పారు. సో నిద్ర లేక, సఫిషియెంట్గా మంచిగా తిండి లేక, మీతో పోటీ పడుతూ ఆట ఆడుతూ అంతా చేస్తుంటే సరే మీరు ఏమాత్రమైన ఒక కన్సర్న్ చూపించారా వాళ్ళ పట్ల? లేదు కదా. వాళ్ళు ఇప్పుడు మీకు ఏమాత్రమైన ఇబ్బంది పెట్టారా? మంచితనంతో మిమ్మల్ని అల్లాడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయేలా చేసేస్తున్నారు. వీళ్ళనా మనం ఎన్నాళ్ళే ఇబ్బంది పెట్టాం, వానర్లు అంటే ఎంత మంచిగా ఉంటారని లేక వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఎలా ఉండకూడదు అనేది మీరు ప్రూవ్ చేశారు. సో మరి మిమ్మల్ని ఎందుకు వాళ్ళు నామినేషన్ చేయకూడదు నాకైతే అర్థం కావట్లే. అట్లాగే ఇక ప్రోమోలో కూడా చూసినట్టుగా టెనెంట్స్ చేసిన ఫుల్ రివీల్ చేస్తా ఏంటి అసలు ఎందుకు ఇక్కడ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడని. టెనెంట్స్ చేసిన 5 అంటే వాళ్ళు ఎవరెవరిని చేశారు? సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతు. అట్టగా వాళ్ళలో ఒకరిని చేసుకుంటే హరీష్ని చేశారు. సో 5లోంచి ఇద్దరిని స్వాప్ చేసే అధికారం వానర్లకు ఇస్తే ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి ఇక్కడ అందరూ డిస్కషన్ చేసుకుని ఆ పాయింట్లు చెప్పేటప్పుడు సంజన, సుమన్ ప్లేస్లో వాళ్ళిద్దరిని తీసేసి అక్కడ ఎవరెవరిని ప్రియాని, కళ్యాణ్ అయితే స్వాప్ చేసేసారు. సో అప్పటికే ఏంటి ఈ కళ్యాణ్, ప్రియా, హరీష్ వాళ్ళ ముగ్గురు వీళ్ళ నుంచి అట్టగా అటు సెలబ్రిటీస్ నుంచి రీతు చౌదరి, ఫ్లోరా షైని మొత్తం 5 అయితే ఉన్నారు మొత్తంగా అక్కడికి.
ఆ తర్వాత ఏంటి మళ్ళీ నామినేట్ చేస్తూ వీళ్ళు శ్రీజ అండ్ కళ్యాణ్ పాయింట్లు చెబుతున్నారు కదా, ఇక్కడ మళ్ళీ ఓనర్స్కి నామినేట్ చేయమని వాళ్ళు స్వాప్ చేసేటప్పుడు కూడా రీజన్స్ చెప్పాలి కనుక ఆ రీజన్స్ చెబుతూ అట్టగా తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మరొక నామినేట్ చేయమని బిగ్ బాస్ చెబితే ఒకరిని ఇద్దరిని చేయమంటే అప్పుడు మళ్ళీ ఎవరు శ్రీజని అట్టగా వాళ్ళ నుంచి రాము రాదుని అయితే చేశారు. ఉండే ఆప్షన్ ఉండేటప్పుడు వాడతారు కదా, ఫస్ట్ ఆప్షన్ కింద ఏమని తీశారు, ఇంకా అందరూ అయిపోయినారు కనుక ఆప్షన్ లేదు కనుక అప్పుడు మళ్ళీ రాము రాదుల వరకు కూడా వాళ్ళు వచ్చి అట్లా చేశారు. మీలో ఇప్పుడు వాళ్ళకి ఎట్టాగైతే కామనర్స్ అందరిలో కలిపి ఒకరిని చేయాలనేటప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ని చేశారు, అట్లాగే వీళ్ళలో అందరిలో కలిపి ఒకరిని చేయాలనేటప్పుడు ఈ రాము రాదుని చేశారు. ఎందుకంటే కన్ఫ్యూజ్లో ఉన్నాడో, డబుల్ టంగ్ ఉందో, డబుల్ ఫేస్ ఉందో, డబుల్ గేమ్ ఆడాడు, మొత్తానికి ఈ డబుల్ ధమాకలో గొడవలు కూడా వచ్చాయి కనుక సైలెంట్గా ఉండిపోయాడు కనుక అందరూ అతను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు సార్, అతను గమ్మున ఇలా ఉండిపోయాడు, రీతు చౌదరి ఎత్తుకుపోతున్నా, ఇవన్నీ రీజన్స్ అయితే ఉన్నాయి, అట్లా చేశారు. అయితే ఇక్కడ మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే కామనర్స్లో నలుగురు ఎవరు, హరీష్, ప్రియ, శ్రీజ, కళ్యాణ్, అలాగే సెలబ్రిటీస్లో రాము రాథోడ్, ఫ్లోరా షైని, రీతు చౌదరి, ఈ ముగ్గురు 7 నామినేషన్లు ఒక దశకు వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఉండే దగ్గర ఇక్కడ మళ్ళీ ఈ డీమాన్ పవన్ అయితే కెప్టెన్ ఉన్నాడో ఆయనకి ఒకరిని సేవ్ చేయొచ్చు అందులో అని చెప్పేటప్పుడు ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్. అతనికి నిజంగా విజ్ఞతతో ఆలోచిస్తాడా మళ్ళీ అజ్ఞానంలో కూరుకుపోతాడు మాదిరిగా బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకంటే అక్కడ నామినేషన్ బోర్డు మీద తన జాన్ జిగిరి దోస్తు రీతు చౌదరి ఉంది కనుక ఆమెను కాపాడేయాలని ఇతను ప్రయత్నాలు ఏమాత్రం చేసినా అక్కడున్న శ్రీజ, ప్రియ, కళ్యాణ్ వీళ్ళందరూ కలిపి తొక్కి నాడ తీసేవాళ్ళు అతనికి. అఫ్కోర్స్ కళ్యాణ్ చేయడం అనుకోండి, రీతుని కాపాడిస్తే ఆయనకి సంతోషమే, ఎందుకంటే ఇతడు డీమాన్ పవన్ మెయిన్ ట్రాక్లో ఉంటే ఆవిడతో అతడు సైడ్ ట్రాక్లో ఇంకా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు కనుక. అయితే ఎందుకు వీళ్ళందరూ ఆమె మీద హర్ట్ అవుతారంటే మాస్క్ మ్యాన్ కావచ్చు, ఆమెను సేవ్ చేస్తే రీతుని, ప్రియా, శ్రీజ్ అంటే ఆ లోపల వీళ్ళందరినీ కామనర్స్ అందరూ నామినేషన్ చేయాలటప్పుడు రీతుని నామినేట్ చేయకుండా ఉండాలని తెగ తాపత్రయపడిపోయాడు. ఆమె ఫోటో అక్కడ బోర్డు మీదకి వెళ్ళకూడదని ఈ డీమాన్ పవను ఆ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు, శతవిధాల ప్రయత్నాలు, అబ్బెబ్బే ఆవిడ చెయ్యాలనుకుని చేసేస్తుంది, ఆవిడకి మొహమాటం ఎక్కువ, ఆవిడకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, సిన్సియర్, హానెస్ట్, ఫెయిర్, అసలు అందులో తప్పే లేదు, పొరపాటు లేదు, విశ్వ ప్రయత్నాలు తెగ చేసేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ సేవ్ చేసేసేవారు ఒక దశలో. ఇక్కడ కూడా అక్కడ చాలా గొడవలు అయ్యాయి కనుక పైగా ఏంటంటే లోపల రచ్చ అయ్యేటప్పుడు కూడా ఈ సుమన్ శెట్టితో కంపేర్ చేసి వాళ్ళందరూ చేసినప్పుడు సుమన్ శెట్టి ఆ రీతు చౌదరి వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుని ఒక పాయింట్ వచ్చింది సుమన్ శెట్టిని నామినేట్ చేసేటప్పుడు. సో దాని గురించి చెబుతా, రీతు చౌదరి గురించి పాయింట్ వచ్చి కంపేర్ చేసేటప్పుడు ఎవరు ఎట్లా డిఫెండ్ చేశారు, ఎవరు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేశారు. సో మొత్తానికి అక్కడ వాళ్ళంతా ప్రియ, శ్రీజ, మాస్క్ మ్యాన్ పాయింట్ ఉంది కనుక ఆమెను చెయ్యాలి అని పెట్టిన తర్వాత ఈ డీమాన్ పవన్ కళ్యాణ్ అంత కాపాడాలని ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఇంకా ఇక్కడికి వచ్చి అతడు ఆమెనే స్వాప్ చేశారు అనుకోండి, మామూలుగా ఉండదు. ఇంకా తిక్కరేగిపోయి వాళ్ళకి ఇంకా ఫుట్బాల్ ఆడుకుంటారు. అరే మీరు అక్కడ లోపల కూడా ప్రయత్నం చేసి ఇక్కడ వచ్చాక కూడా మేము పాయింట్స్ చెప్పాక కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఆవిడనే స్వాప్ చేస్తావా, చేస్తే మమ్మల్ని ఎవరినైనా చేయొచ్చు కదా, ఏంట్రా ఇది మీ ట్రాక్ల కోసం మాకేమైనా క్రాక్ తెప్పిస్తారంటే నాకు ఇచ్చి పడేస్తారు ఇంకా. సో అందులో ఇక గతి లేక తప్పక ఆప్షన్ లేక దమ్ము శ్రీజ్ అయితే స్వాప్ చేసి సేవ్ చేశాడు ఆయన, లేకపోతే చేసేవాడే కాదు. సో ఫైనల్లీ ఏంటంటే 7 నుంచి ఒకరు పోతే ఈ ఫ్లోరా, రీతు, రామురాదు వీళ్ళ ముగ్గురు సెలబ్రిటీస్ నుంచి కళ్యాణ్, ప్రియ, హరీష్ వీళ్ళ ముగ్గురు నామినేషన్ అయితే కామనర్స్ నుంచి వచ్చారు. సో ఈ 6 మీరు ఓటు ఎవరికనేది కామెంట్ పెట్టండి. ఇక ప్రోమో ప్రకారం కూడా చెప్పేటప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఆ సుమన్ శెట్టి ఇంకెవరు రీతు గురించి అది కూడా చెప్పుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమంటున్నాడు, కళ్యాణ్కి కొందరితోనే మింగిల్ అవుతాడు, అందరితో కావట్లేదు అంటే ఇది 100% ఫ్యాక్ట్. ఆయన ఏం డిఫెండ్ చేస్తుంటే అబ్బాయి నేను అందరితోనూ బాగానే మాట్లాడుతున్నా, కెప్టెన్సీ టాస్క్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నామినేషన్లో చెప్పాలని చెబుతూ ఉంటే వాస్తవానికి అతను ఎట్లా ఉంటున్నాడు, కళ్యాణ్ అగ్ని పరీక్షలు చెప్పేటప్పుడు ఏదో ఒక ఎమోషన్తో ఉన్నాడు, ఎంతోమందికి సమాధానం చెప్పాలంటే ఇచ్చి పడేస్తాడు. డే 1 నుంచి కూడా ఫుల్గా గేమ్ మీద ఫోకస్ పెడతాడు. నేను వచ్చింది కప్పు గెలవడానికి, చాలా కంటెంట్ ఇచ్చుకొని ఒక రిజర్వ్డ్గా డిగ్నిఫైడ్గా ఉంటూ కేవలం గేమ్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి ఇగో నేను వెళ్ళా ఎంత సిన్సియర్గా హానెస్ట్గా నా ప్రయత్నం ఎక్కడ ప్రయత్నం లోపం లేకుండా చేశానని ఆడుకుంటాడేమో అనుకుంటే ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నాడు, ఎంతసేపు రీతు చౌదరి చుట్టూ హచ్చుకొక్క పిల్లలాగా ఆమె చుట్టూ తిరగడం తప్ప. ఇప్పుడు ఇంకా ఏంటి, వాళ్ళ ట్రాక్ సెట్ అయిపోవడంతో ఇంకా ఆశలు వదులుకోలేక మెయిన్ ట్రాక్ నుంచి కొద్దిగా వెనక్కి జరిగి ఆ ట్రయాంగిల్ నుంచి కాస్త ఉన్నా ఇంకా తన ట్రయల్ సైడ్ ట్రాక్లో చేసుకుంటూ ఉన్నాడు తప్ప ఇంకేమైనా చేస్తున్నాడు. అది వాస్తవం, ఇమాన్యుయల్ చెప్పింది 100% వాస్తవం. ప్రియా అక్క అనుకొని, శ్రీజాన్ అక్కకి ఫ్రెండ్ అనుకొని, అలాగే మళ్ళీ ఇంక మార్నింగ్ చూస్తే రీతు చౌదరి సరే మా ట్రాక్ అది అయిపోయింది కదా, ఇప్పుడు మొన్నటి నుంచి కూడా తెగ తాపత్రయం అంటారు, తాను చెడ్డకోతి వరమంతా చెడిపిందని ఆవిడ ట్రాక్ అది ఆవిడ చేసుకోవచ్చు కదా, ఆవిడ గేమ్ మీద ఫోకస్ లేదు, సో అదే గేమ్ అనుకుంటుంది, దానికి ఆడియన్స్ మెచ్చుకొని ఓట్లు వేసేసి కప్ ఇచ్చేస్తారనుకో. సరే ఆవిడ గేమ్ ఆవిడ పక్కన పెడదాం. ఆమె ఏకంగా తనుజ కోసం కూడా ఇతని కోసం ట్రాక్ చేసేస్తుంటే ఇతడు కూడా అట ఇట అన్న మాదిరిగా ఎలా ప్రయత్నాలు చేసుకుంటే ఇట్లాగే బిహేవ్ చేస్తున్నాడు వచ్చినప్పటి నుంచి కూడా.
సో గేమ్ మీద ఫోకస్ లేదు అనడానికి మనం నాగార్జున గారు అంత పెద్ద వీడియోలు ప్లే చేసి ఏం గమనించామంటే ఆమె చాక్లెట్ తినిపించింది, నిన్ను కెప్టెన్ చేస్తానన్నది, ఆ చాక్లెట్ తీయగా ఉంది, ఇవే గమనించాడు. అరే భయ్ అక్కడ కెప్టెన్సీ టాస్క్లో ఆవిడ ఇంటెన్షన్ అర్థమవుతుందా, ఆవిడ మోటో అర్థమైందా, ఆవిడ ఏ ఇంటెన్షన్తో అతను గెలిపించింది, అతను ఓడించింది, ఇవి కదా నువ్వు అక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది. సీరియస్గా ఆడియన్స్కి ఏది రీచ్ అయింది, నాగార్జున గారు చూపించింది ఆ తొక్కలో చాక్లెట్ తినిపించావో, పులిహోర తినిపించావో, ఇడ్లీ తినిపించి ఇవి కాదు కదా. అక్కడ ఆయన గెలిచిన విధానం రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి వీడియో చూపిస్తే అవన్నీ గుర్తించకుండా ఆయన గేమ్ మీద 1% కూడా ఫోకస్ లేదు, ఇందుకే వచ్చాడు అని చెప్పడానికి ఇదే కదా ఉదాహరణ. టైం టు టైం తినడం, కాఫీలు తాగడం, ఫ్రూట్స్ తినడం, ఇవి చేసుకుంటూ నిన్నటి వరకు ఉన్నాడు. ఏమైనంటే ఫ్లోరాకి నేను మానిటర్, నేను వానర్, నేను గొడవలు ఆడడానికి నీ వెనక నేను ఉన్నాను అన్నట్టే ఉన్నాడు. ఎంతసేపు హౌస్లో నేను తిన్నాను, నేను ఉన్నాను, నేను ట్రాక్ కోసం ట్రై చేసి ఇట్లాగే ఉన్నాడు. సో మంచి పాయింటే చెప్పింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చెప్పాడు ఇమాన్యుయల్ మీన్స్ మొత్తం వాళ్ళ టీం అంతా కలిపి ఆయన డిసైడ్ చేసుకుని చెప్పిన పాయింట్స్ అది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ 2 వారాల్లో ప్రియా అంటే అరుపులు ఇరిటేటింగ్, శ్రీజ అంటే బాబోయ్ చెవులకు రక్తం వస్తుంది, లాజిక్ తక్కువ, తుత్తు ఎక్కువ అని ఒక ఇమాజినేషన్ వచ్చి, ఒక ఐడెంటిటీ వచ్చింది, ఒక రికగ్నైజేషన్ ఆవిడ అట్లా తెచ్చుకున్నారు. ఇక మాస్క్ మ్యాన్ అంటే మూడే అయిపోతారు, డీమాన్ అంటే పులిహోర కలుపుతారు. దీని గురించి ఏంటి ఒపీనియన్ అంటే ఏముంది, ఒక హచ్చ ఇట్లాగే ఉంది కదా, ఏం లేదు కదా. సో ఓపెన్ అయింది లేదు, పాడే లేదు. అందుకే ఆయన ఇమాజిన్లో అసలు గేమ్లోనే దిగల. సో ఆయన ఏమంటారు ఇక్కడ, నా పర్సనల్ పాయింట్ వస్తే ఎఫెక్ట్ అయితే రియాక్ట్ అవుతా, నా ఇష్టం పక్కడు పాయింట్లలో గెలుక్కోవడం అవసరం నాకేంటి అంటున్నాడు, అనవసరం ఏంటని. సో ఇది కరెక్ట్, కానీ ఎంతవరకు కరెక్ట్, తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవాలి, ఒపీనియన్ చెప్పాల్సిన దగ్గర ఖచ్చితంగా చెప్పి తీరాలి. అన్నింటికి నాకేంటి, నేను దూరం అనేది రాంగ్. అలా అని దమ్ము శ్రీజలకు మొత్తం అవసరం ఉన్నా లేకపోయినా వేలు పెడతా, నోరు పెడతా, కారు పెడతా, మొత్తం దూరిపోతా, అది అవసరం లేదు. సిచ్యువేషన్లో మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోవాలి, ఫెయిరా అన్ఫెయిరా, ఆ జడ్జిమెంట్ దగ్గర ఒక అన్యాయం జరుగుతుందన్నా సరే, నీ వాడైనా సరే, ఏదైనా సరే టాస్క్ అక్కడ తీసుకోవాలి. అట్లా ఇప్పుడు రీతు తాలూకు అంత బ్లండర్ జరిగిన తర్వాత కూడా ఆమెను కాపాడాలని తెగ ప్రయత్నాలు చేసేసాడు ఆ లోపల కూడా, యాక్టివిటీ రూమ్లో కూడా. దానికోసం మాత్రం స్టాండ్ తీసుకుంటావా, నీ ఫ్రెండ్ని కాపాడుకునే దానికి స్టాండ్, మిగతా విషయాల్లో అబ్బాయి నాకు వేలే పెట్టను అంటాడా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడ ఏమైంది, సుమన్ శెట్టిని బోర్డు మీద పెట్టి నామినేట్ చేయాలని వీళ్ళు డిస్కషన్లో భాగంగా ఆ బొమ్మల టాస్క్లో సుమన్ అన్న ప్లీజ్ అన్న అని రీతు చౌదరి అన్నా సరే ఆయన కరగలేదు, బొమ్మలు పడేశాడు. సో అతన్నే చేసేద్దామని చెప్పి వీళ్ళు చెబుతా ఉన్నారు. డీమాన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వాళ్ళ పాయింట్ చెబుతూ ఉంటే అక్కడ మాస్క్ మ్యాన్ ఏమన్నాడంటే, నేను సుమన్ గారిని అడిగితే మీరు ఎందుకంటే ఆవిడ పట్ల అంత రిక్వెస్ట్ చేసినా కన్సర్న్ చేయలేదని లెక్క అడిగితే, మేమంతా ఒక అండర్స్టాండింగ్తో ఆడామండి, అలాంటప్పుడు ఆవిడ అడిగింది నేను ఎట్లా చేస్తాను, నా టీమ్ స్పిరిట్, టీమ్ తలకు 1% కాకుండా టీం మెజారిటీ టీం ఏదైతే డిస్కషనో దానిలో భాగంగా నేను వెళ్ళానని లెక్క ఆయన చెప్పాడు. అట్లా ఆయన అలాంటప్పుడు ఈవిడ అడిగిందని నేను ఎట్లా హెల్ప్ చేస్తాను అని నాకు సుమన్ శెట్టి చెప్పాడని మాస్క్ మ్యాన్ చెబుతా ఉన్నాడు. చెప్పేటప్పుడు వీళ్ళు డీమాన్ పవన్ ఈ కళ్యాణ్ ఎట్లా అంటే లేదండి, ఆ రీతు చౌదరి అన్నా అనే ఆర్ద్రతతో ఏకైక వ్యక్తిని పిలిచింది ఆ ఒక్క సుమన్ శెట్టినే. ఒక అన్నా చెల్లి బాండ్ ఉంది, ఆ బాండ్కి కూడా ఆయన బెండ్ అవ్వలేదు, కరగలేదు, అంత కఠిన హృదయుడు. సో ఆయన చేసేయాలి అనే మాదిరిగా వీళ్ళు అనుకుంటే ఇక్కడ శ్రీజ మంచి స్టాండే తీసుకుంది. కొన్ని చోట్ల శ్రీజ అద్భుతమైన బ్రహ్మాండమైన స్టాండ్స్ అయితే తీసుకుంటుంది. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుని మంచి పాయింట్లో పెడుతుంది. బుర్ర ఉంది, కాకపోతే అతి ఎక్కువైపోయి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దేటలో పెట్టడం పెంట చేస్తే తప్ప నిద్రపడ్డదనే మాదిరిగా అయిపోయి అదే ఆవిడికి మైనస్. నిన్న మనీష్ మర్యాద వెళ్తా చెప్పాడు చూడండి, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. ఆవిడ స్ట్రెంత్ ఏదైతే అనుకుందో అదే మైనస్ చేసుకుంటుంది. ఓహో మన కంటెంట్ ఇచ్చేయాలి, కెమెరాలో కనబడిపోలే, ప్రతి దాంట్లో నోరేసుకుని పడిపోలేని మాదిరిగా. సో ఇక్కడ ఏంటంటే అరే భయ్ మీరు ఇక్కడ పెట్టాల్సింది రీతు చౌదరిని అన్న సరే పట్టించుకోలేదా, కనికరం చూపలేదా, దయ చూపలేదా, జాయిల్ చూపలేదు, ఇది కాదు మ్యాటర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే రీతు చౌదరిని ఉంచాలా, నామినేట్ చేయాలా కాదు, అది కాదు పాయింట్. సుమన్ శెట్టినే నామినేషన్ చేయాలా లేదా, సుమన్ శెట్టి కోసం వీళ్ళు చెబుతున్న పాయింట్ ఏంటి. సో ఇక్కడ మనం చూడాల్సింది సుమన్ శెట్టి కోణంలో ఆయన నామినేషన్కి అర్హుడా కాదా, ఆ పాయింట్ చూడండి. అంతే తప్ప నాకు ఫ్రెండు, నాకు దోస్తు, నేను పులిహోర కలిపాను, నాకు ట్రాక్ సెట్ అయిపోయింది, నాకు ట్రాక్ సెట్ చేస్తుంది, ఈ పంచాయతీలు కాదని మాదిరిగా పర్ఫెక్ట్గా చెప్పింది ఆవిడ. సో ఇది ఇలా స్టాండ్ తీసుకోవచ్చు. అంతే తప్ప పెద్దానికి ఎట్లా ఇలా అక్కడ కళ్యాణ్ ఏంటంటే అవసరమైన దగ్గర తీసుకోవాలి, అలాగని అతి చేసిన పనికి రాదు, ఇట్లా చేసుకోవాలి కదా. సో మొత్తానికి ఏంటి, సంజన ప్లేస్లో కళ్యాణ్ నామినేట్ చేశారు, అట్లాగే సుమన్ శెట్టి ప్లేస్లో ప్రియా అని చేశారు, అట్లాగే ఇంకొకరు ఎవరు శ్రీజని కూడా చేశారు. ఇక్కడ సంజన కూడా మంచి పాయింట్ చెప్పింది, శ్రీజ ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే దూరిపోయి ఓవర్ ల్యాప్తో మాట్లాడి హౌస్ ఫార్మాలిటీ చేయడం కూడా బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది కరెక్ట్, మన నాగార్జున కూడా చెప్పారు కదా. అట్లాగే రీతు కూడా ఒక మాట అంటుంది, రిక్వైర్ అయితే స్టాండ్ తీసుకో, రిక్వైర్మెంట్ లేకపోతే మూసుకో అని మాదిరిగా చెప్తుంది ఆవిడ. ఇంగ్లీష్లో స్టైల్గా చెప్పినా మనం మాస్గా చెప్పాలంటే అదే మాట చెప్పింది. అవసరమైతే తీసుకో, లేకపోతే మూసుకో.
అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఆవిడేమంటుంది శ్రీజ, ఆ హౌస్లో తప్పు జరిగితే తప్పు అని చెప్పడం తప్ప, ఎవరు తప్పైనా నేను వదిలేయమని కోరుతున్నారు. నాగార్జున గారు అదే చెప్పారు, తుత్తు ఎందుకమ్మా నీకు అవసరమా అని లెక్క. ఆయన మరి అంతగా గట్టిగా చెప్పగలరు, కానీ ఎందుకులే చిన్నపిల్ల ఆడపిల్ల ఎందుకులే ఫస్ట్లోనే కొరడా జులిపించిస్తే అని లెక్క తుత్తు అంతా సరిపెట్టేశారు ఆయన. ఇప్పుడు హౌస్మేట్స్ కూడా ఆడియన్స్ కూడా ఏం కోరుకుంటున్నారు మెజారిటీ, వదిలేయి నిన్ను పట్టుకొని ఊడి వేలాడమన్నాడు, తప్ప ఒప్పో చెప్పడానికి మిగతా అందరూ ఉన్నారు, నాగార్జున గారు చెప్పుకుంటారు, ఎవరు ఒపీనియన్లు చెబుతున్నారు. బట్ ప్రతి దానికి వేలాడక్కర్లా, ఆడియన్స్ కూడా ఇదే కోరుతున్నారు. అంటే ఇంకోటి ఏంటి, ఇక్కడ గో వెళ్ళు అయినప్పుడు వాళ్ళిద్దరికి రీతు చౌదరికి ఇతనికి ఈమెకైతే ఉంది కదా, సేమ్ కర్మ ఈజ్ బ్యాక్ అని మాదిరిగా గత వారం చూసుకుంటే మాస్క్ మ్యాన్ ఇలాగే అంటే ఇప్పుడు శ్రీజ్ అయినట్టుగా వెళ్ళు అంటే నేను ఎందుకు వెళ్ళాలి, మీరు చెప్తే వెళ్తానా, మీరు ఉండమంటే ఉంటానా, మీకేం ఇది అని లెక్క శ్రీజ అనేది ఇప్పుడు సేమ్ రీతు చౌదరి నుంచి అలాంటి రియాక్షన్ అయితే ఇక్కడ వచ్చింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాను నేను శ్రీజ విషయంలో. ఆ నాగార్జున గారు అక్కడ చెప్పిన తర్వాత డీమాన్ పవన్ నేను కెప్టెన్సీకి అర్హుడు కాదండి, నన్ను గెలిచిన విధానం రైట్ కాదు కనుక నేను అనర్హుడిని వదిలేస్తాను, నేను బ్యాక్ ఇచ్చేస్తానండి అని చెప్పిన తర్వాత హౌస్ అంతా వీడియోలు చూసిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చెబుతుందండి అర్థం పర్థం లేకుండా. నాగార్జున గారు చెప్పినాక సాక్ష్యాలు ఆధారాలు ఆయన చూపించే వాళ్ళు పశ్చాత్తాపం వచ్చిన తర్వాత కూడా అవమాన భారంతో తలదించుకొని ఇక మీరు ఏది చెప్తే అది రెడీ అవుతామన్న తర్వాత ఈవిడ సంజన దొంగతనాలు చేసింది కాబట్టి ఆవిడకి కెప్టెన్గా అర్హురాలు కాదంటే బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం అంటారు కదా ఇదే. ఆమె కెప్టెన్ అయిన విధానంలో 1% కూడా తప్పు లేదు. ఆమె కెప్టెన్ అయిన తర్వాత చేసింది, దాని గురించి వేరే సందర్భంలో మాట్లాడచ్చు. కానీ డీమాన్ అసలు కెప్టెన్ అవ్వడమే రాంగ్ కదా, ఆ విధానమే కంప్లీట్గా రాంగ్ కదా, బ్లండర్ కదా, ఇంకొకటికి అన్యాయం చేసి వచ్చేసింది కదా ఆ విధానం ప్రాసెస్. సో దానికి దీనికి ఎట్లా, సో సింపుల్గా చెప్పాలంటే కళ్యాణ్ లాగా మరీ ఉండిపోకూడదు, నేను వచ్చిన పని ట్రాక్ కోసం అంటే అలా ఉండిపోకూడదు, ఇద్దరు ముగ్గురుతోనే అలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ అందరితో ఇంటరాక్షన్ లేకుండా అట్లా ఉండిపోకూడదు, శ్రీజలాగా అన్నింటిలో దూరిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని దగ్గర మంచి స్టాండ్, సుమన్ శెట్టి విషయంలో అద్భుతమైన స్టాండ్ తీసుకుంది, మిగతా దగ్గరలో బిస్కెట్ అయింది. అలాగే ఇంకోటి ఏంటి, మాస్క్ మ్యాన్ భరణి వల్ల హౌస్ హార్మోనీ పాడైపోతుంది, ఫ్లోరాతో చాలా కామ్ అండ్ కంపోజ్డ్, నేను ఏది చెప్పినా అలాగే భాష వచ్చో రాక వింటది, మా ఇద్దరికి ఒక ఫ్రెండ్లీ వైబ్ సెట్ అయింది కాబట్టి సో అని ఆయనకి ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనీష్ మర్యాద ఫ్లోరా విషయంలో కూడా బ్రెయిన్ ఏమో మనీష్ ఉంటాడు అనుకుంది, హార్ట్ ఏమో ఫ్లోరా ఉండాలని కోరుకుంది, సంఘర్షణ ఇవన్నీ చెప్పాడు కనుక ఆయన కాస్తో కోస్తో తన పెయిన్ కావచ్చు తన ఒపీనియన్ కావచ్చు మాట ఏదైనా పంచుకోవాలంటే ఆవిడతో పంచుకొని చేసుకుంటున్నాడు కనుక ఉండాలని కోరుకోవచ్చు, తప్పులేదు, ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉంది కనుక. బట్ భరణితో పోల్చేటప్పుడు కూడా చెబితే ఆయన వల్ల హార్మోని పాడైపోతుంది అది ఇది అని చెప్పేటప్పుడు కూడా ఈ శ్రీజ మంచి స్టాండ్ తీసుకుంది. ఆయన వల్ల ఏం పాడైపోతుంది అని లేక అంటే ఫ్లోరా అసలు ఏమీ కంటెంట్ లేదు, ఇనిషియేషన్ లేదు, టాస్కుల్లో పార్టిసిపేషన్ లేదు, ఆవిడ కంట్రిబ్యూషన్ 0 నీళ్ళు అసలు ఏమీ లేదు కదా. ఈమెకే ఆయనకి అసలు పోలికి ఏంటి అని మాదిరిగా ఆయన టాస్కులు అద్భుతంగా ఆడుతున్నాడు, భరణి అన్నీ చేస్తూ ఉండవు. సో ఇప్పుడు అది లేదు ఇది లేదు, మాట లేదు ఆట లేదు, అసలు ఎందుకు అని లెక్క. ఇలా కొన్ని సందర్భాల్లో సూపరే, అంతవరకే ఉండాలి. అయిన దానికి కాని దానికి ప్రతిసారి ఇప్పుడు సంజన ఉంది కెప్టెన్గా, కుకింగ్ అసిస్టెంట్గా మనిషిని పెడతానంటే ఆమె ప్రియ మాట్లాడుకోవచ్చు, నేను కుకింగ్ ఇన్ఛార్జ్ అనేది మానిటర్ అనేది కాక. కానీ ప్రియా దగ్గర ప్రియా నీ ఉద్యోగం తీసి అతనికి ఇచ్చేస్తుంది, నువ్వు చూసుకోయే, నువ్వు కాపాడుకోయే, నీకే ఎసరు పెట్టించింది మనీష్, నువ్వేంటి ఆవిడ ఉద్యోగం దొంగిలించేసావు అని అవసరమా? దీన్ని నేను నోటు దోల అంటారు పచ్చిగా చెప్పాలంటే. స్టాకిస్ట్ చేస్తానంటే ఒప్పుకోదు, సంజన ఏ పని అని పొడిచేవాళ్ళే పీకేవాళ్ళే చేసే ఇట్లా మాట్లాడేస్తూ ఉంటే ఎట్లా అవుతుంది? సరే, ఇక 2 టీములు ఫైనల్గా నామినేషన్ చేసిన తర్వాత ఫైనల్గా నామినేషన్లు అయితే ఆ కళ్యాణ్, ప్రియా, రీతు చౌదరి, హరీష్ అండ్ ఫ్లోరా షైని, రామురాజు, ఇవి 6 ఉన్నారు. ఈ 6లో మరి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నారు కూడా ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి. ఫైనల్గా అదొకటి ఉంది కదా, రీతు చౌదరి మాస్క్ మ్యాన్కి ఏంటో మాటలు టాపిక్లో నేను ఉన్నానా లేదా, నా గురించి మాట్లాడే రైట్ మీకు ఎవరు ఇచ్చారని అంటే మాస్క్ మ్యాన్ తప్పే కాదు అని గంట బజాయించి మరీ చెబుతా ఉన్నాడు, గొంతెత్తి ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మాస్క్ మ్యాన్కి ఒక దశలో మండేటప్పుడు లోపల ఆయన వర్సెస్ డీమాన్ అయ్యేటప్పుడు ఆయన చెప్పాడు ఆ టాపిక్ అని పెద్ద అయిపోయింది. నెక్స్ట్ జర్నలిస్ట్ అదిలో ఒక లైవ్ అనాలిసిస్ చేసేటప్పుడు దాని గురించి చెప్పుకుందాం. ఈ వీడియోలో సింపుల్గా ఈ మొక్క గురించి ప్రోమో ప్రకారం చెప్పేస్తా. అక్కడ అడిగేటప్పుడు ఆయన అన్నాడు, ఆ చూసాంలో డీమాన్ పవన్, నేను కూడా చెప్పాలంటే నాకు గుండొంకులు అంటే తప్పు కాదని లెక్క ఆ టాపిక్ వచ్చినప్పుడు అంటే సరే అయితే నువ్వు కూడా చాలా చేసావు, మేము నేషనల్ టెలివిజన్లో చూసాంలే, ఆ రీతు చౌదరి చాక్లెట్ ఇచ్చావని చెప్పేసి ఆవిడ నిన్ను కెప్టెన్ చేసేస్తానని చెప్పడం, కెప్టెన్ అయిపోయి ఏందిరా మీ పత్యాపురం లెక్క ఆయన ఇచ్చి పడేశాడు అక్కడ. దాంతో ఈవిడ హర్ట్ అయిపోయి ఆ పాయింట్ గురించి నేను ఉన్నానా లేదా, మా అమ్మ నువ్వు చేసింది తప్పును తప్పు అనకపోతే ఏమంటారు, ఆ అబ్బాయి డీమాన్ పవన్ నేనేం చూడలేదు, నాగార్జున గారి వీడియోలు పెట్టినా నేను కళ్ళకు గంతలు కట్టుకుని సైలెంట్ కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాను, అబ్బాయి నేను చూడలేదని సైలెంట్ గుండిపోలే. సో ఆ పాయింట్ మీద డిస్కషన్ అనుకుంటున్నా. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. అట్లాగే ఈ కామనర్స్ ఎట్లా డామినేట్ చేశారో, సంజన అయితే ఏడ్చేసి గోల పెట్టేసింది, నా వల్ల కాదు వీళ్ళతో ఉండలేను, ఎలాగున్నారంటారు బాబోయ్ అని. అవన్నీ కలిపి కాసేపట్లో జర్నలిస్ట్ అదిలో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.